బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు వేసుకున్నాం అనమాట. దోశల్లో ఆనియన్స్, మిర్చి ఇవన్నీ వేసుకొని చట్నీ వేసుకొని తింటుంటే సూపర్గా ఉన్నాయి. ఈ మధ్యన ఏంటంటే హెడ్ బాత్కి నేను షాంపూ కన్నా కొంకుడుకాయలు ఎక్కువ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే అది న్యాచురల్, ప్లస్ ఎందుకో నాకు షాంపూస్ ఏం యూజ్ చేసినా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లే. న్యాచురల్గా మంచివి అనుకున్నవి కూడా చాలా కాస్ట్ ఎక్కువ పెట్టుకున్న తర్వాత కూడా నాకు ఎందుకో అంతగా అనిపించట్లే అనమాట. అందుకే నేను కొంకుడుకాయలకి షిఫ్ట్ అయిపోయాను. ఏంటంటే నాకు ఇంతకు ముందు నుండే ఆ థాట్ ఉంది, బట్ హాస్టల్లో ఉంటున్నా కాబట్టి నాకు కొంకుడుకాయలు ఏంటంటే మనం కొట్టుకొని వాటిని కొంచెం ప్రాసెస్ ఉంటుంది హెయిర్ వాష్ చేసుకోవడానికి, అండ్ దానికి తుక్కు కూడా ఎక్కువ వస్తుంది. సో దానివల్ల నేను ఏంటంటే హాస్టల్లో మనకు అంత వీలు అవ్వదు కదా, సో అందుకే నేను చేసుకోవట్లేదు. బట్ ఈ మధ్య నేను ఒక సొల్యూషన్ కనిపెట్టా. అదేంటంటే హాట్ వాటర్లో మనం వాటిని కాసేపు ఉంచేసామంటే మనకి అవి ఈజీగా మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అవి చాలా మెత్తగా అయిపోతాయి. వాటిని కొంచెం పిండుకున్నా సరే దాంట్లో ఉన్న ఆ జ్యూస్ అనేది బయటకు వచ్చేసి మనకి హెయిర్ వాష్కి ఈజీ ఉంటుంది. అండ్ దాన్ని కొంచెం ఫిల్టర్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకుంటే మిగతాది మనం పడేయచ్చు. సో ఎక్కడ మనకి క్లమ్జీగా అవ్వదు, డస్ట్ అవ్వదు, ఏం అవ్వదు, మంచిగా అయిపోతుంది. హెయిర్ కూడా చాలా బాగుంటుంది అనమాట రియల్గా. సో నేనైతే కొంచెం డిఫరెన్స్ అబ్జర్వ్ చేసా. మనం షాంపూ వల్ల హెయిర్ అనేది పెరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా హార్ష్ షాంపూస్ వాడితే మాత్రం హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో మైల్డ్ షాంపూస్ యూజ్ చేయండి ఆర్ కొంకుడుకాయలకి షిఫ్ట్ అయిపోండి. సో నేను ఇక్కడ ఉన్నా కదా, ఇంట్లో ఉన్నా కాబట్టి ఆ ప్రాసెస్ని కొంచెం అప్డేట్ చేసి కొంచెం వీటిని ఏం చేసా అంటే కొంకుడుకాయలని హాట్ వాటర్లో బాయిల్ చేసినప్పుడు కొద్దిగా రైస్ అట్లాగే కొద్దిగా మెంతులు వేసా. సో వాటిలో ఉండే విటమిన్స్ అవి కూడా వాటర్లోకి వెళ్తాయని చెప్పేసి. సో తర్వాత ఏంటంటే అవి ఎట్లాగో వేస్టే కదా మెంతులు అండ్ రైస్. సో వాటిని పక్కకు తీసేసి వాటిని పేస్ట్ చేసేసుకుని హెయిర్ ప్యాక్ లాగా వేసుకున్నా. హెయిర్ ప్యాక్ వేసుకుని అది కొంచెం ఎండిపోతే గట్టిగా అయిపోతుంది కదా, అందుకే ఒక హెయిర్ క్యాప్ పెట్టుకున్నా. హెయిర్ క్యాప్ నా దగ్గర లేదు, అందుకే నాకు సాటిన్ క్యాప్ ఉందన్నమాట, హెయిర్ ఫ్రిడ్జ్గా అవ్వకుండా నైట్ పడుకునేటప్పుడు యూజ్ చేసే క్యాప్. సో అది పెట్టేసుకున్నాను. సో అది పెట్టేసుకున్న తర్వాత కాసేపటికి హెయిర్ వాష్ చేసేసరికి హెయిర్ నిజంగా చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఆ రైస్ ప్యాక్ వల్ల ఏమో మరి నాకు చాలా మంచిగా అనిపించింది హెయిర్ అయితే. సో ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంది మెంతులు అండ్ రైస్ ప్యాక్.